టుడే న్యూస్ కి స్వాగతం. సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ బకారాపేటలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సిద్ధవటం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు. వారు మాట్లాడుతూ రామోజీరావు జీవితం ప్రజాసేవకే అంకితం. ఆయన కలం విప్లవ కిరటం. ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయింది. పట్టుదల, దృఢదీక్ష, మనోనిబ్బరంతో సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం, భావి తరాలకు మార్గదర్శకం. ప్రతీకారంగా చరిత్రలో ఈనాడు పత్రిక, ఈటీవీ ఒక సంచలనం. సినీ రంగ చరిత్రలో రామోజీ ఫిలిం సిటీ ఒక అద్భుతం. వ్యాపార రంగంలో మార్గదర్శి, చిట్ ఫండ్, ప్రియా పచ్చళ్ళు. ఆయన ఏది చేపట్టినా బంగారమైంది. సవాళ్లు ఎదురైనప్పుడు ధీటుగా ఎదిరించి నిలబడిన మహోన్నత ధైర్యశాలి. ఆయన జీవితం ఒక ప్రభంజనం. ఆయన కలం విప్లవ కెరటం. వారి మరణం తెలుగు జాతికి తీరని లోటని, వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ రామానాయుడు, మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి కాడే శ్రీనివాసులు నాయుడు, పెద్దపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి ప్రతాప్ నాయుడు, బొడ్డే రమణానాయుడు, మండల బీసీ నాయకులు గాలి సుబ్బయ్య యాదవ్, కృష్ణ యాదవ్, నరసింహులు నాయుడు, వెంకటరామయ్య నాయుడు, ఎర్ర నాగి శ్రీనివాసులు నాయుడు, చంద్రనాయుడు, మురళీనాయుడు, రెడ్డియ్య నాయుడు, శ్రీకాంత్ నాయుడు, జానీ తదితరులు పాల్గొన్నారు. కింది స్థాయి నుంచి ఎంతో మహోన్నత స్థాయి వరకు ఎదిగిన మహా వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు లేకపోవడం తెలుగు జాతికి చాలా తీరని లోటు. ఆయన ఈనాడు గ్రూపులు, ఈనాడు కానీ పచ్చళ్ళు కాంచి, ఈనాడు ప్రియా పచ్చళ్ళ కాంచి, ఈనాడు పేపర్ కాంచి, ఈనాడు ఛానల్ కాంచి ఎన్నో రంగాలలో మహోన్నత వ్యక్తిగా సాధించిన వ్యక్తి రామోజీరావు. ఆయన మనసుకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. రామోజీ రామోజీ